బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు అగ్రిగోల్డ్ భూముల్లో కలప అక్రమ రవాణాపై బిగ్ టీవీ కథనాలకు అధికారులు కదిలారు. వరికుంటపాడు అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ తోటలు నరికివేత, కలప స్మగ్లింగ్ జరుగుతుందని బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారాలు చేసింది. దీనిపై సిఐడి అధికారులు స్పందించారు. కలప నరికివేసిన తోటలను సిఐడి, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కలప అక్రమ నరికివేతకు పాల్పడిన అక్రమార్కులపై ఆరా తీస్తున్నారు. వెంటనే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు సిఐడి అధికారులు. అయితే ఈ కలప అక్రమ దందాలో స్థానిక రాజకీయ నేతల ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే పోలీసులు కూడా కాస్త ఆలస్యంగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, మరి కలప అక్రమ రవాణాకి సంబంధించి కూడా ఇప్పటికే బిగ్ టీవీ చేసిన కథనాలకైతే అటు అధికారులు కూడా కదిలారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి? అలాగే రాజకీయవేత్తల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరున్నారనేది కూడా ఇప్పటికేమైనా తెలుస్తుందా? అఖిల, ఉదయగిరి నియోజకవర్గంలో వరికొండపాడు మండలంలోని అనేక పంచాయతీల్లో అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఏదైతే ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసి చేతులు ఎత్తేసినటువంటి అగ్రిగోల్డ్ గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 450 ఎకరాలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ భూముల్లో 15 సంవత్సరాల కిందట జామాయిల మొక్కలను అయితే నాటిన ఆ మొక్కలు ఇప్పుడు పెద్దవి అవడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్రమార్కులు కన్ను పడడంతో అక్కడ ఉన్నటువంటి జామాయిలంతా కూడా గత 20 రోజులుగా నరికివేసి అక్కడ ఉన్నటువంటి ఆ జామాయిల కర్రని ఆ కలపనంతా కూడా తీసుకెళ్లి ఆ పక్కనే ఉన్నటువంటి జిల్లా సరిహద్దులు దాటిస్తూ క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి బిగ్ టీవీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి జరిగేటువంటి నరికివేతపై దృష్టి పెట్టి అక్కడ జరిగేటువంటి విషయాలన్నిటిని కూడా బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు, అప్పటి వరకు స్పందించినటువంటి అధికారులు ఒక్కసారిగా బిగ్ టీవీలో వచ్చినటువంటి కథనాలకి అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు సిఐడి అధికారులంతా కూడా కదిలి నిన్న వచ్చినటువంటి ఈ కథనాలు ఏవైతే ఉన్నాయో దాంతో పాటుగా ఇక్కడ సిఐడి అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, పోలీసు బృందాలంతా కూడా అక్కడికి వెళ్లి విచారణ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా ఏ సర్వే నెంబర్లో ఎంతవరకు అక్కడ నరికివేత జరిగింది, ఆ కలపకి సంబంధించి ఎంతవరకు స్మగ్లింగ్ జరిగింది, ఎన్ని కోట్లు ఇక్కడ స్వాహా జరిగిందన్న విషయాలపైన పూర్తిగా ఆరా తీసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు వారితో కూడా ఇటు సిఐడి అధికారులు విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి అక్రమార్కుల పైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి ఎవరెవరు అక్కడ పాల్గొన్నారు, ఎవరెవరికి అక్కడ సంబంధాలు ఉన్నాయన్నటువంటి ఆ విషయాలపైన ఆరా తీయడం జరిగింది. తీసుకున్నటువంటి క్రమంలో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి అనేక విమర్శలు, అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడికి సంబంధించినటువంటి రాజకీయ అధికార పార్టీ నేతలు ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతలే ఈ యొక్క నరికివేతకు పాల్పడి ఈ యొక్క స్మగ్లింగ్ కి పాల్పడ్డారని చెప్పి అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు బిట్టీలో వచ్చినటువంటి కథనాలకు స్పందించి అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా విచారించి ఆ సర్వే నెంబర్లందరూ కూడా నివేదికని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి మండల ఎస్ఐని కూడా కలిసి ఇటు సిఐడి అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు ఈ యొక్క అక్రమార్కులకు పాల్పడ్డారు అన్నటువంటి వారి పైన కూడా ఆరా తీయాలని అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలకు కూడా వారు ఎవరెవరు అన్న విషయాలన్నిటిని కూడా ఆరా తీయాలని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ కూడా స్పందించకపోవడం, ఎవరు కూడా దాన్ని అక్కడికి స్పందించకపోవడంతో ఇంకా మరిన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మరోవైపు గత 20 రోజులుగా అక్కడ యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఈ నరికివేత ఏదైతే ఉందో ఆ నరికివేత వైపు పక్కనే ఉన్నటువంటి ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు పక్కనే ఉన్నటువంటి సిఐడి ఎవరు కూడా అక్కడ కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే బిగ్ టీవీ అక్కడికి వెళ్లి వరుస కథనాలు ప్రచారం చేసిందే అప్పుడు అధికారులు మేలుకొని అక్కడ జరిగినటువంటి అక్రమ ఏదైతే కలప స్మగ్లింగ్ ఉందో కలప అంతా కూడా దాదాపుగా ఇప్పటికే రోజుకి 20 లోడ్లు లెక్కన దాదాపుగా 300 మంది కూలీలతో అక్కడ దాదాపుగా 200 ఎకరాల్లో మొత్తం నరికివేసి అక్కడ ఉన్నటువంటి కలపనంతా కూడా తీసుకెళ్లారు. అయితే ఎప్పుడైతే వర్ష కథనాలు రావడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమేర సరుకుని అయితే అక్కడ ఉన్నటువంటి కలపను వదిలేసి వెళ్ళి ఉన్నారు. వాటిని అన్నింటిని కూడా ఇటు సిఐడి అధికారులు రికవర్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఈ యొక్క అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆస్తులన్నీ కూడా ఇటు ప్రభుత్వ ఆధ్వర్యంలో సిఐడి సీజ్ చేస్తుంది కాబట్టి వాటి బాధ్యతలన్నిటి కూడా సిఐడి చూడాల్సి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు లేట్ గా ఫిర్యాదు చేయడంతో అదేవిధంగా టీవీలో వర్ష కథనాలు రావడంతో అప్పటి వరకు కూడా
ఉన్నటువంటి అధికారులు నిద్రమద్దులో ఉన్నటువంటి అధికారులు ఒక్కసారిగా ఈ యొక్క వర్ష కథనాలు రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికుల కంప్లైంట్లు కూడా ఇద్దరు ఆ గ్రామానికి సంబంధించినటువంటి కనియంపాడు, భాస్కరంపురం, వరకుంటపాడు గ్రామాలకు సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారమే అక్కడంతా కూడా విచారణ చేసి అక్రమార్కుల పైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు మొత్తం మీద కూడా ఏదైతే దాదాపుగా 200 ఎకరాల్లో 20 కోట్లకు పైగా ఈ యొక్క కలప స్మగ్లింగ్ కలకలం ఏదైతే రేపిందో ఈ విషయం పైన కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పనులు చేయటం ఏంటని చెప్పి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క ప్రజా సంపదను దోసుకెళ్తుంటే ఇన్ని రోజులు అధికారులు ఎందుకు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించారన్నటువంటి ఆమె విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి సరుకుని కాపాడి ఆ యొక్క ప్రజా సంపదను ఏవైతే అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా ఇటు రైతులు అగ్రిగోల్డ్ సంబంధించి సంస్థలో డిపాజిట్లు ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులుగా కూడా వాటిని చెప్తూ ఉంటారు. ఎందుకనంటే ఇటు అగ్రిగోల్డ్ సంస్థ దాదాపుగా నెల్లూరు జిల్లాలోనే 200 కోట్లకు పైగా భూములు కొనుగోలు చేసింది. అత్యధిక భాగంగా ఉదయగిరి నియోజకవర్గంలో కొనుగోలు చేసినట్టు క్రమంలో అక్కడ దాదాపుగా 450 ఎకరాల్లో ఈ యొక్క జామాయిల తోటలు ఉన్నాయి. ఈ జామాయిల తోటలో ఇప్పటి వరకు 200 ఎకరాలు ఇటు అక్రమార్కులు అయితే నరికి క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా సరిహద్దులు దాటించి పక్కనే ఉన్నటువంటి బద్వేలు కావచ్చు, ఇటు శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సెంచరీ ప్లే ఒడ్డుకి తరలించి వారైతే జేబులు నింపుకుంటున్నారని చెప్పి విమర్శలు భారీగా వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బిగ్ టీవీ కథనానికి స్పందించి అధికారులు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా బిగ్ టీవీ ఎఫెక్ట్ తోనే అధికారులు స్పందించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇటు బిగ్ టీవీకి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైతే ఎక్కడ పట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి నరికివేతకు సంబంధించినటువంటి కలప ఏదైతే ఉందో దాని విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి వారిపైన ఎవరైతే ఈ యొక్క నరికివేత చేసి ఇవన్నీ కూడా ఇతర సరిహద్దులు దాటించారో వారందరి మీద కూడా దృష్టి పెట్టి వారందరి వద్ద నుంచి కూడా ఇప్పుడు సంపద ఎవరైతే దోసుకెళ్లారో వారి వద్ద నుంచి కూడా రికవరీ చేసి ఇప్పటికైనా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయానికి ఆ యొక్క దందాకి ఆ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతూ ఉన్నారు. అయితే ప్రత్యేకంగా ఇక్కడ అధికారులు వెళ్లి ఆలస్యంగా వెళ్లటంపై కూడా ఇటు నిద్రమత్తులో ఉన్నటువంటి అధికారులు ఎందుకు ఆలస్యం చేశారు అన్నటువంటి విషయాలు కూడా స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో 2014లో అక్కడ కొంతమంది స్థానిక నాయకులు కొన్ని చెట్లు కొడితేనే అక్కడ అప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేశారు అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతల వ్యవహారంతోనే ఇదంతా కూడా జరిగిందని చెప్పి వాళ్ళ అనుమానాలు అయితే వ్యక్తమన్నది. ఇటు మొత్తం మీద కూడా అక్కడ ఉన్నటువంటి ఆ కలపని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన అక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ, పోలీసు, సిఐడి అధికారుల పైన ఉందని చెప్పి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని కూడా ప్రజలకు చెందే విధంగా అదే విధంగా ఇంకా ఎలాంటి అన్ని కూడా జరగకుండా ఉండాలని చెప్పి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుకుంటున్నారు. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.